వెల్కమ్ టు రాఘవంశీ ఈరోజు షార్ట్ వీడియో చికెన్ కర్రీ ఎలా చేయబోతున్నాం చేసి బ్యాచిలర్గా ఉంది అందరికీ మీకోసం చేస్తాం చూపిస్తాం. చెంచా సాల్ట్ వేసుకుందాం ముక్కలకి, అర చెంచా సాల్ట్ వేసుకుందాం ముక్కలకి బాగా మిక్స్ చేసి కలిపి కొంచెంసేపు నానబెడదాం. చెంచా కారం వేసుకుందాం, బాగా మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ అరగంట పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రొసీజర్ మనం మొత్తం కొబ్బరి పాలు ఇవన్నీ రెడీ చేసుకుందాం. 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. అరకేజీ చికెన్ కదా, 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంది మనం ముందుగా కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం కర్రీ తగ్గట్టుగా. కొంచెం కర్రీ ఒక 2 రెమ్మలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మారుకుంటూ వేసుకుందాం. మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసుకుందాం. ఓకే, చికెన్ బాగా కలుపుకుంటూ మారుకుంటూ బాగా నీరు ఉడికిన దాకా బాగా మసాలా కలిగినట్టు వాటర్ వేసి వాటర్తో ఉడికినట్టు చేసుకుందాం. మొత్తం ఇచ్చొద్దాం. 2 నిమిషాలు అయిపోయింది, 5 నిమిషాలు. వాటర్ బాగా ఊడింది. కదా ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకుంటూ మధ్యలోనే అడుగు పట్టుకుంటా బాగా మొక్క ఈ వాటర్తోనే ఉడికిపోవాలి. చికెన్ యాక ఈ వాటర్తో ఉడికిపోతే చూసారు కదా ఎంత బాగా ఊడిందో. ఇంకా ఈ వాటర్ యాక ఇంకిపోయిన దాకా ఉడకనిద్దాం. చూద్దాం. ఓకే, వాటర్ యాక్ ఇంకిపోయింది. ఓకే, చూసారా అలాగా వాటర్ యాక్ ఇంకిపోయింది. ఇప్పుడు దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్ వేద్దాం. కారం, ఓకే కారం వేసుకున్నాం, బాగా కలుపుతున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, కలిపిసుకుందాం. ఓకే, సాల్ట్ కొంచెం వేసుకుందాం. చూసుకున్న తర్వాత వేసుకుందాం. ఉప్పు సరిపోండి. టేస్ట్ తర్వాత సాల్ట్ వేసుకుందాం. మనం ముందుగా వేసుకున్న మసాలా, పచ్చి మసాలా పేస్ట్ బాగా కలపనిద్దాం. బాగా కలిపేసిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాం. బాగా ఏడనిద్దాం.